వేదిక మీద ఉన్న పెద్దలకి, నందమూరి కుటుంబ సభ్యులకి, నందమూరి అభిమానులకి అందరికీ వందనాలు. ఎన్టీఆర్ గారి సినిమాలో మేము కూడా పాల్చి పంచుకోవటం మా ఎన్నో జన్మల ప్రతిఫలం ఇది. ఎందుకంటే నేను బాంబేలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎన్టీఆర్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అ నేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. అండ్ నేషనల్ మీడియా లాస్ట్ 2-3 years క్రితం చేసిన సర్వేలో ఇండియాలో గత 100 ఏళ్లలో అతి మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఎవరంటే ఎన్టీఆర్ ఓటేయారు. సో అట్లాంటి గొప్ప వ్యక్తి గురించి సినిమా చేయటం, దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అవటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఫస్ట్ షాట్ గురించి మాట్లాడితే దానవీర సూరకర్ణ. ఆ సినిమా అనేది తెలుగు భాష ఉన్నంతకాలం, తెలుగు సినిమా ఉన్నంతకాలం ఉండిపోతుంది. ఎన్టీఆర్ గారు 3 క్యారెక్టర్లు వేస్తూ దానికి దర్శకత్వం కూడా చేస్తూ 44 రోజుల్లో సినిమా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీతో కూడా ఎవరు ఆ రికార్డ్ అయితే బీట్ చేయలేరు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఇప్పుడు మన హీరో బాలకృష్ణ గారి సంగతికి వస్తే గౌతమి పుత్ర శాతకర్ణి, ఇట్స్ అ హిస్టారికల్ సినిమా. ఆ సినిమా ఇంకే ఏ హీరో అయినా ఎవరైనా కనీసం 2 ఏళ్ళు పడుతుంది కంప్లీట్ చేయడానికి. కాబట్టి బాలకృష్ణ గారు 81 daysలో ఆ సినిమా కంప్లీట్ చేశారు. దట్స్ ద స్పిరిట్. ఇప్పుడు ఈ జనరేషన్కి ఇన్స్పిరేషన్ బాలకృష్ణ గారు. సో ఈ సినిమాకి వస్తే బాలకృష్ణ గారు తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేద్దామని కొన్ని రోజులుగా అనుకుంటున్నారు. అదే టైంలో మా అదృష్టం, నేను వెళ్ళి బాలకృష్ణ గారిని కలిసినప్పుడు ఈ సినిమా కలిసి చేద్దామన్నారు. బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఫిలిం ఎన్టీఆర్ బయోపిక్ అవటం మా అందరికీ ఆనందంగా ఉంది. అండ్ ఎన్టీఆర్ గారు స్క్రిప్ట్ వస్తే అన్ని సినిమాలు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. 81 daysలో 79 daysలో కంప్లీట్ చేస్తున్న బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ మాత్రమే దాదాపు 1.5 సంవత్సరం వెచ్చించారు. స్పెంట్ మోర్ దాన్ 1.5 years టు వర్క్ ఆన్ ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్. అండ్ మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాము, మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఉంటుంది ఈ సినిమా. అండ్ మోస్ట్లీ దసరాకి బయటకు వస్తాం. థ్యాంక్ యూ సార్.